అభివృద్ది పనుల్లో నాణ్యత పాటించాలన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ముదికొండ మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తనను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలే అని గుర్తు చేసుకున్నారు. రాష్ట ప్రజల కోసం ప్రభుత్వంలో మంత్రులుగా కంకణబద్దులై పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలకు అంకితమై పనిచేయాలన్నది కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. సాధ్యమైనంత వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మేలు చేయాలనేటువంటి ఆలోచనతోనే మహాలక్ష్మి అనేటువంటి ఒక గ్యారంటీని ప్రకటించాం. అదే గ్యారంటీ అందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి గ్యారంటీ. అట్లాగే ఇంకా కొన్ని ప్రకటించాం. ఆరోగ్యశ్రీ అందరికీ 10 లక్షల వరకు వైద్యం చేయించుకోవటానికి నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను. 10 లక్షల వరకు వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ పెంచుతామని చెప్పాం. అధికారంలోకి వచ్చి మేము శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన 2 గంటల్లోనే 10 లక్షలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచుతూ నిర్ణయించాం. అదే శాసనసభ 10 లక్షలు. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఆ రెండింటితో పాటు గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామని చెప్పాం. కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు ఉచితంగా అందరికి ఇస్తామని చెప్పాం. అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ. చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏదో ఓట్లు వేయించుకున్నారు వీళ్ళు, అధికారంలోకి వచ్చారు, ఎక్కడ తెస్తారు, సిలిండర్ ఆడిస్తారు, 200 యూనిట్లు ఉచితంగా ఆడిస్తారు, ఒకళ్ళు ఇచ్చినా కానీ ఎవరో అరకొరగా ఒకరికి దొరికించి మిగతా అన్ని ఆంక్షలు పెడతారని రకరకాల వార్తలు కూడా రాశారు. కానీ అలా జరిగితే మనం ఇచ్చిన మాటకు విలువ లేకుండా పోతుంది. అలా జరగకూడదు. ఇచ్చిన మాట ప్రకారం మనం తప్పనిసరిగా ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మన బాధలు మనం పడుతూ ఇచ్చిన మాట మనం మాత్రం నిలబెట్టాలనేటువంటి ఆలోచన మీ అందరికీ తెలిసిందే. మొన్న చేవెళ్లలో భారీ బహిరంగ సభ పెట్టి అటు హైదరాబాద్ సెక్రటరియట్లోనే అధికారికంగా గ్యాస్ సిలిండర్ ని 500 రూపాయలకి ఇచ్చేటట్టుగా లాంచ్ చేశాం. బహిరంగ సభ అయితే ప్రకటన. అట్లాగే 200 యూనిట్ల కరెంటు వరకు కూడా ఏడిస్తారు అన్నారు. దాన్ని కూడా ప్రకటించాం. లాంఛనం అధికారికంగా ప్రకటించాం. ఈరోజు మార్చి 1, అవునా, ఫిబ్రవరి నెల బిల్లు వస్తుంది మీకు. కానీ మేము ప్రకటన చేశాం. 200 యూనిట్ల వరకు ఎవరు వాడుకున్నా